గురువుగారు అందరి గురించి బాగానే చెప్పారు. కానీ నా మనవరాలి గురించి చెప్పలేదే అని చెప్పేసి శివనారాయణ అయితే అక్కడ ఉన్న పంతుల్ని అడుగుతూ ఉంటాడు. మీరు ఇచ్చిన జాతకానికి, మీరు చెప్పిన పోలికలకి అసలేం సంబంధం లేదు అని అనేసరికి శివనారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉంటుంది. అలా చూసి ఉండేసరికి ఇక పారిజాతం కూడా అలా చూస్తూ ఉంటుంది. సంబంధం లేకపోవడం ఏంటి అని చెప్పేసి సుమిత్ర అయితే అనుకుంటూ ఉంటుంది. దశరథ వీళ్ళందరూ అయితే నాకు సంబంధం ఉంది కదా, జ్యోత్స్న జాతకమే కదా, అది మేము కరెక్ట్గా రాపించాం అని చెప్పేసి దశరథ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. చెప్పానా ఇతను అన్ని నిజాలే చెప్తాడని. ఆ జాతకం జ్యోత్స్నది అయితే కదా నిజం అవ్వడానికి, అసలు అది మనిషేవాది కాదు అని చెప్పేసి కార్తీక్ దీపతో అంటూ ఉంటాడు. అదేంటి గురువుగారు, తిథి నక్షత్రం వారం రాశిఫలం అన్నీ మేము కరెక్ట్గానే రాసాం కదా, కరెక్ట్గా లేదంటారేంటి అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. అయితే మీరు కరెక్ట్గా రాసి ఉంటే ఈ జాతకం ఈ ఇంటి వారసురాలది అయి ఉంటే ఖచ్చితంగా ఇంటి వారసురాలకి పెళ్ళి అయ్యే తీరుతుంది, ఈ పాటికి పెళ్ళి అయిపోయి ఉంది అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతూ ఉంటుంది. జ్యోత్స్న కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక శివనారాయణ దశరథ వీలైతే అలా షాక్లో చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అదేంటిదండి పెళ్ళి అవ్వలేదని మిమ్మల్ని అడిగి పిలిపిస్తే పెళ్ళి అయిపోయిందని చెప్తున్నారు అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోతాడు. అవును, మీరు ఇచ్చిన జాతకం బట్టి చూస్తే ఈ అమ్మాయికి ఈ జాతకంలో ఉన్న వాళ్ళకి పెళ్ళి అయ్యే తీరుతుంది అని అనేసరికి దీప అయితే షాక్ అవుతూ ఉంటుంది. చెప్పానా అతను అన్ని నిజాలే చెప్తాడు, ఇప్పుడు జ్యోత్స్న ముఖం చూడు అని అనేసరికి జ్యోత్స్న అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇక దీప అయితే జ్యోత్స్నను అలా చూస్తూ నిజమే బాబా అంత బాగానే చెప్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం అదేంటిదండి పెళ్ళి అవ్వలేదనే కదా మేము పిలిస్తే పెళ్ళి అయిపోయిందని అంటున్నారేంటి, మా మనవరాలకి పెళ్లి సంబంధం కుదరలేదురా బాబు అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చాము, ఫ్లైట్ టికెట్ వేసి మరి మేము ఇక్కడికి తీసుకొస్తే పెళ్ళి అవ్వలేదని పెళ్ళి అయిపోయి ఉంటుందని అంటున్నారేంటి, కరెక్ట్గా చూసి చెప్పండి అని పారిజాతం అనేసరికి, పారిజాతం నువ్వు కామ్గా ఉంటావా, నేను మాట్లాడతాను అని చెప్పేసి పారిజాతాన్ని అయితే శివనారాయణ నోరు మూయిస్తూ ఉంటాడు. ఇక సరేనండి అని చెప్పేసి అనేసరికి, నువ్వు మాట్లాడుకో నేనే మాట్లాడతాను అని శివనారాయణ గట్టిగా అనేసరికి ఇక పారిజాతం అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. అది కాదు పంతులు గారు, ఆ జాతకం అంతా కరెక్టే అని చెప్పేసి శివనారాయణ అనేసరికి, ఈ జాతకం తిథి గడియలు అన్నీ కరెక్టే అయ్యేటప్పుడు నేను చెప్పింది కూడా కరెక్టే, ఒకవేళ మీరు రాయడం తప్పు రాసినా సరే, ఏమాత్రం మార్చి రాసినా సరే ఇది జాతకం అమ్మాయిది కాదు అంతే, కానీ ఇందులో కరెక్ట్ అయితే నేను చెప్పింది కూడా కరెక్టే అని గట్టిగా చెప్పేసరికి సుమిత్ర వీళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు.